వెల్కమ్ టు భార్గవి కిచెన్. ఎంతో హెల్తీ అయిన కరివేపాకు చెక్కలు ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపించిపోతున్నాను. ఇక్కడ మిక్సీ జార్లోకి కొంచెం కరివేపాకు, అదేవిధంగా 2 ఎండుమిర్చి, కొంచెం అల్లం తీసేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే ఇక్కడ నేను 2 కప్పుల దాకా పొడి బియ్యం పిండి, అదేవిధంగా మనం మిక్స్ చేసుకున్న కరివేపాకు పొడి, ఇక్కడ 1 స్పూన్ దాకా సాల్ట్, కొంచెం నెయ్యి వేసేసుకుని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్న సాయి పెసరపప్పు కూడా తీసేసుకుని మొత్తాన్ని అయితే ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకుని సాల్ట్ ఏమైనా తగ్గినా మరొకసారి అనేది యాడ్ చేసుకుంటూ కొంచెం వాటర్ పోసేసుకుంటూ పిండిని మనకి చపాతీ మిశ్రమం లాగా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని మనం చిన్న బాల్స్గా చేసేసుకుని ఇలా మనకి చక్కగా పూరి ప్లస్ ఉంటుంది కదా, దాంట్లో చిన్న చెక్కలుగా మనం ప్రిపేర్ చేసేసుకుని చక్కగా వేడి ఆయిల్లో కనుక వేయించేసేసుకుంటే పిల్లలు ఎంతో హెల్దీ అయిన ఈవినింగ్ స్నాక్స్ అయిన కరివేపాకు చెక్కలు అనేది రెడీ అయిపోయింది. ఈ స్నాక్స్ అనేది చాలా బెస్ట్ అనమాట. అంటే వాళ్ళకి తెలియకుండానే కరివేపాకు వాళ్ళు ఎంతో ఇష్టంగా తినేస్తారు చెక్కల్లో. సూపర్గా ఉంటాయి. డెఫినెట్గా మరి మీరు ట్రై చేసి మరి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.